మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి మీ అందరికీ తెలుసు. గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని రాత్రి చూశాను. రాత్రి నాకు 11 గంటలు తెలిసింది. మన కుర్రవాళ్ళు ఎవరు, కొండ బుజ్జి ఇద్దరి దగ్గరికి రాత్రి 2-3 సార్లు ఇంటికి వెళ్ళి లేడీస్ ఉంటే లేడీస్ని బెదిరించి వాళ్ళు స్టేషన్ రావాలని చెప్పి గొడవ. ఎందుకు గొడవ? ఏ తప్పు చేశాడని? గంజాయి వ్యాపారం చేశారా, సాగర వ్యాపారం చేశారా, మర్డర్ చేశారా, దోపిడీలు చేశారా? దేనికే రావాలా రాత్రి 10 గంటలకే? ఏంటో దౌర్జన్యం ఏంటి? ఆ ఎమ్మెల్యే గారు ఎవడో పనికి సన్నాసనా కూడా చెప్తే అరెస్ట్ చేస్తారా? ఎమ్మెల్యే చెప్పేది అరెస్ట్ చేస్తారా మీరు? ఏంటి కారణం ఏంటి? సింపుల్ ఇష్యూ. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారట. రాష్ట్రంలో సోషల్ మీడియా, భారతదేశంలో, దేశంలో మొత్తం, ప్రపంచం మొత్తం సోషల్ మీడియా వాడుతున్నారు. ఈ పోలీసులు తెలీదా సోషల్ మీడియా గురించి? పెద్ద కప్పులు చెప్తారు, నీతిమంత కప్పులు చెప్తున్నారు. ఎమ్మెల్యే చెప్పిస్తే అరెస్ట్ చేస్తారా? ఎంతమంది అరెస్ట్ చేసి చూస్తాను. సరే, ఎలక్షన్ దగ్గరికి వస్తారా, ఎందుకు గొడవలు ఊరుకుంటాం? మీరు రెచ్చిపోతే జనం రెచ్చిపోరా? మా మా డబ్బులతో జీతాలు బతుకుతున్నారు మీరు అందరూ. మాకు రక్షణ కల్పించవలసింది పోయి మా మీద దౌర్జన్యం ఏంటా? ఎంతవరకు సమంజసం అని అడుగుతాను. నేను అడుగుతాను ఇదే సిఐ గారిని. ఉన్నారు ఇక్కడ పోలీసులు అందరినీ చెడ్డని అన్నాం. నా ద్వారా ఎస్ఐ అన్నాడు. ఏంటో రెచ్చిపోతాడు, పెద్ద ఎస్పీలో ఫీల్ అవుతాడు. ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ, ఈ టౌన్ లో ఒక ఎస్ఐ ఉన్నాడు, అదో డిఐజీలో ఫీల్ అవుతాడు. 3 నెలలు మా ప్రభుత్వంతో ఫుట్బాల్ ఆడతారు కదా, మిమ్మల్ని ఊరుకుంటామా? చేతకాని వాళ్ళు మేము. ఇక్కడ కొడితే ఎక్కడికి వెళ్తాం తెలీదు, అక్కడ కొడితే ఎక్కడికి వెళ్తాం తెలీదు. అంత ఫుట్బాల్ ఆడతాం మేము కూడా. మాకు చేతనం. మీరే తెలుపుతారు మాకు. ఫుట్బాల్ మాకు తెలియదు ఆ విషయం. ఇవాళ చూశారు. నేను అడుగుతాను, డిమాండ్ చేసి సిఏ గారు ఎంత మేము ఫోన్ చేసాం, ఇలా వస్తున్నామంటే రమ్మని అసలే చెప్పాడు. ఇలా మేము వస్తున్నారంటే ఎందుకు సార్ అన్నాడు. ముందు మాట్లాడుతుంది, లేదు మాట్లాడి పని ఉంది వస్తామంటే రమ్మని చెప్పి అసలే టైం ఇచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమో పాకిరావాడు వెళ్ళిపోయాడు. ఇదండి పరిపాలన. ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని వచ్చి మాట్లాడతారంటే రమ్మని చెప్పి మళ్ళీ కనీసం మెసేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోని చెప్పి ఇక్కడ పోలీసులు చెప్తారంటే వీళ్ళకి అంత అహంకారం, అంత కళ్ళు మూసుకొని పోతాను ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం. వీళ్ళు చూశారు మీరు. ఓకే, మాకు రిపోర్ట్ వచ్చిందండి అని చేత మేము యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. గతంలో మేము రిపోర్ట్ ఇచ్చాం. ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి? 2 సంవత్సరాలకి అంత, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది. నాతవారంలో కుర్రోడిని కాళ్ళు చేతులు కలిపేసి కాలంలో వేసేసారు, చచ్చిపోయాడు. కళ్యాణ్ అని కుర్రాడు. సుమారు 2 సంవత్సరాలు దగ్గర అవుతుంది. ఆ కేసు ఏం చేశారు మీరు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు? అంటే ఎమ్మెల్యే వద్దంటే మానేస్తారా? చంపేశారు ఆ కుర్రోడిని అనవసరం అన్యాయంగా. ఆ భార్య పిల్లలు ఏమైపోతారు? ఇక్కడ జ్ఞానం లేదా? అసలు ఏం చూపిస్తారు రికార్డులు మీరు? 2.5 సంవత్సరాలు ట్రేస్ అవుట్ అవ్వలేదా? ఏ ట్రేస్ అవుట్ అవ్వలేదు కేసు? దాని మీద ఏ యాక్షన్ తీసుకున్నావా సిఏ లేదా ఎస్పీ గారు, అనకాపల్లి ఎస్పీ గారు? చెప్పండి, ఈ సమాజం చెప్పండి. 2.5 సంవత్సరాలు అయిందే చచ్చిపోయి. ఎందుకు చచ్చిపోయాడో, ఎలా చచ్చిపోయాడో ఎవరికి తెలియదు, పోలీసులకు తెలియదు. ట్రేస్ అవుట్ అవ్వలేదు అంటాడు. ఏంటిది? రెండోది, ఇక్కడ చూశారు మీరు, గొలుగొండ మా మండల ప్రెసిడెంట్ నానిబాబు, పెద్ద ఆయన, 83 నుంచి నాతో ఉన్నాడు పార్టీ నాయకుడిగా. అతన్ని పప్పుచెట్టిపాలెంలో ఒకరు నాయుడు అనే వ్యక్తి ఎవరో బూత్ తిట్లు తిడితే రిపోర్ట్ ఇచ్చారు. అన్నారు ఇది రిపోర్ట్ ఇచ్చి 23లో 24/1/23లో రిపోర్ట్ ఇస్తే ఈ రోజుకి వచ్చి యాక్షన్ తీసుకోలేదు. ఏం పీకుతున్నారు పోలీసులు? అందరూ ఏం పీకుతున్నారా? ఎమ్మెల్యే పీకుతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి పీకుతున్నారు కూర్చొని? మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 40 years అనుభవం ఉన్నటువంటి నాయకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు.
దీనికి వెళ్ళిపోయి రాత్రి వెళ్ళిపోయి 10:30 పిలిచేస్తారా? ఏం తప్పు కుడి చేశారని ఇంత బానిస పరిస్థితి బతకాల్సలేదు మీరు. ఎక్కడికి వెళ్ళి మీకు జీతాలు వస్తాయి. రెండోది నాగేశ్వరరావు అని చెప్పి ఇగో మన ఇక్కడే ఉన్నారు. ఇతరులు కూడా ఎక్కువగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉంటారు. జీవోల గురించి కానీ మనం మాట్లాడుతుంటే అతను చెప్పినటువంటి కౌంటర్స్ ఇవ్వలేక, మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వలేక చూడండి ఆ కేటిగాళ్ళ లిస్టులు వేసి అందరు కేటిగాళ్ళే ఆ లిస్టులో ఇతను బొమ్మ వేసి రిలీజ్ చేశారు. ఎవరైతే కేటిగాళ్ళు ఉన్నారో అందరు లిస్ట్ వేసి ఫోటోలు వేసి దాంట్లో నాగేశ్వరరావు గారి ఫోటో పెట్టి ఏంటంటే ఇది దీని మీద రిపోర్ట్ ఇచ్చాం. ఎప్పుడు ఇచ్చాం రిపోర్టు? అప్పుడు ఇంటర్వ్యూ ఏంటంటే అది కూడా 22/11/23 సంవత్సరంలో రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు వచ్చే యాక్షన్ తీసుకున్నావా? ఇది ఫార్వర్డ్ చేసింది ఎవరో తెలియదా మీకు? అంటే ఎమ్మెల్యే గారి మనుషులు అయితే వదిలేస్తారా మీరు? లేదా రాత్రికి వచ్చి మీకు లంచాలు ఇచ్చేతో వదిలేస్తారా? పోలీసులు లంచాలు ఇస్తే వదిలేస్తారా? ఈ పద్ధత. మరిడయ్య గారని 3 ఫిర్యాదులు ఇచ్చాడు అతని మీద. అతని మీద అటాక్ జరిగితే చాలా ఘోరంగా అతన్ని బూతులు తిట్టడం, ఇంటికి వెళ్ళడం. అతను దళితుడు, ఎస్సీ. ఆ రోజు నీకు డాక్టర్ ఎవరో సుధాకర్ డాక్టర్ని ఏ విధంగా అవమానించారో, ఒక దళితుడు చంపేశారో అవమానించి, ఇతరు కూడా మరిడి అని దళితుడు తను చేసి పొరపాటు ఏంటట, అక్కడ నాతవారం బార్డర్, ఈస్ట్ గోదావరి బార్డర్ లో భారతి గారి పేరు మీద కొంతమంది లాటరైట్ ఎన్ని తవ్వేస్తూ ఉంటే ఇతను దాని మీద ఏమో కంప్లైంట్ ఇచ్చాడు. తవ్వేస్తున్నారండి, అనాథ తవ్వేస్తున్నారని చెప్పి కోర్టులో వేసాడు. కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ మీద వాళ్ళందరూ వచ్చారు, ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఆ కోపం పెట్టుకొని ఇతను నానా హింసలు పెడతా ఉంటే గవర్నమెంట్ ఆస్తులు కాపాడడానికి ప్రయత్నం చేసిన మరిడిని పోలీసులు రక్షణ ఇవ్వాల్సిన పోయి అతని మీద అటాక్ జరుగుతుంటే మీరు యాక్షన్ తీసుకున్నారా? 3 ఫిర్యాదులు ఇచ్చాడు. నా మీద రాత్రులు అటాక్ ఇస్తున్నారండి, నాకు ఫోన్ ఇచ్చేసి బెదిరిస్తున్నారండి అని. ఇప్పుడు ఎన్ని రోజులు ఇచ్చి అప్పుడే 2 years దగ్గర అవుతుంది. దీని మీద యాక్షన్ తీసుకున్నావా? దీనికి సిఏ గారి సమాధానం చెప్తారా? ఏఎస్పీ గారి సమాధానం చెప్తారా? లేదా అనకాపల్లిలోని ఎస్పీ గారి సమాధానం చెప్తారా?